నాయుడుమయ్య ఎక్కడున్నావా? ఊరంతా నెత్తుకుంటున్నాను రా బాబు నీ గురించి. మాయా రండి రండి. రే ఆడు మాయ అన్నాడా మావయ్య అన్నాడా? రెండిటి పెద్ద తేడా లేదురా అని అడుగు. అసలు ఎందుకు రమ్మన్నాడు రా? పొద్దున్న 6 వచ్చేయమన్నాడు. తీరా వచ్చిన తర్వాత ఆయన జ్ఞానం చేసుకుంటున్నాడు. ఏమరా బాబు, నన్ను కూడా వద్దన్న పొద్దు నుంచి తిప్పిస్తాడు. ఓరు బాబు కళ్ళు తెరిచి ఏదో చెప్పు మాకు, ఎందుకు పిలిచావా? రే నా వయసు కన్నా కానీ మర్యాద ఏమంటారా? ఊరేగిరి అంటున్నారంటే ఇద్దరును. అలా అయితే నువ్వు మా నాన్నతో తిరిగో, మా నాన్నతో స్కూల్కి వెళ్ళో, మా నాన్నతో కాలేజ్కి వెళ్ళో. మరి మా నాన్నతో తిరగచ్చు, నాతో ఏం తిరుగుతున్నావు? మాతో తిరిగితే రాగి అని పిలుస్తాం, నచ్చితే తిరుగు లేకపోతే మానే. రే పదరా పోదాం. ఉన్నాను రా బాబు. రాయని అంటారు. అది అలా అన్నావు బాగుంది. నేను విషయం చెప్తాను రా మీకు, కానీ మీరు నవ్వకూడదు. ఆలోచిస్తాం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. ఆపు ఆపు, జోక్ చాలా బాగుంది. వెళ్ళినప్పుడు గుర్తు నవ్వుకుందాం. మా నాన్నలతో చదువుకున్నాం, వాళ్ళ పిల్లరం మాకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడు నీకు ఎవడే పిల్లెత్తాడు? మీరేం చూడక్కర్లేదురా, పిల్లని నేనే చూసుకున్నాను. అది నా పిల్ల. నీ పిల్లలే అంటే మేము కానీ లవ్ చేస్తాం అనుకున్నావు, నేను వెనకాల వచ్చి. సరే మా పెళ్లి కన్నా ఎవర్రా ముసలమ్మ? ఒరే నువ్వు చెప్పినట్టు ఆంటీగా ముసలమ్మ కాదు, ఒక్కసారి అటు చూడండి రా. మీకు రోజులకి అంత తొందరరా, ఏదైనా 2 నిమిషాలకి అయిపోవాలి. ఇప్పుడు చూడండి రా. నాకు ఆ కళ్ళు తప్పేం కనపడలేదురా. కొంపదీసి ఆంటీ అంత కరిగా ఉంటదంటవా? అదే అయ్యి ఉంటది. రే మీ అదో డిస్కషన్ ఆపండి, నాకు కనిపించింది. సర్లే ఈ ఏదో డిస్కషన్ అంతా మాకెందుకు గానీ, ఇంతకీ ఎవరావిడ? ఏమో నాకు తెలదురా, గత కొన్ని రోజులుగా తెక్కలేక వచ్చేస్తుంది. ఇది మనిషే అనుకున్నాను, పిచ్చి కూడా ముదిరిపోయిందే. ఒరే నిజంగా వస్తుందిరా, నమ్మరేంట్రా బాబు. ఈ ఏదో డిస్కషన్ అంతా మాకెందుకు గానీ, ఇంతకీ ఎవరావిడ? ఏమో నాకు తెలదురా, గత కొన్ని రోజులుగా తెక్కలేక వచ్చేస్తుంది. సర్లే నమ్ముతున్నావులే గానీ, ఆంటీ ఇల్లు ఎక్కడో తెలుసా? కనీసం తన పేరైనా తెలుసా? పోనాలు ఊరు తెలుసా? తన ఫోన్ నెంబర్ అయినా తెలుసా? దాని డోర్ నెంబర్ అన్నా తెలుసా? ఏమి తెలియదురా. అయినా అన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మీ ఫ్రెండ్సా కోర్టులో లాయర్లేరా? మీరే ఏదోలాగా ఎదుగు పెట్టండి రా. ఒరే నీకు ట్యాగ్ ఉంది కదా, పెళ్లి కాని ప్రసాద్ అని, నువ్వు దానికి ఫిక్స్ అయిపో. నీకు అదే కరెక్ట్. అదే కరెక్టరా నీకు? రే నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి కాని ప్రసాద్. ఇంకొక్కసారి ఆ మాట అన్నావా? బాబాయ్ మనిషి ముదరోడే గానీ కోపం బాగానే ఉంటుందిరా. ఖర్చు లేదు కదా, కోపం ప్రతివాడికి వచ్చేద్దా. పిల్ల పిత్రికలు మీతో నాకేంట్రా, నేనే ఎత్తుకుంటానులే, మీ అవసరం లేదు. నువ్వు నా కళ్ళకి రావద్దే. 600 అదమ్మా, పొద్దున్న 600కి 300. ఏమయ్యా ఇప్పుడు చూసినట్టు బండి పక్కనట్టు. సరే ఉండి ముందు పెట్టి వస్తాను. ఏమే బోని ఏమైనా అయిందా? ఇంకా లేదే, దానికోసమే వెయిటింగ్. నువ్వు ఉంటే ఎప్పుడు ఇంతే. ఏంటి ఆవిడ వైపు అలా చూస్తున్నావు? రే కళ్ళకి వచ్చి పిల్ల కళ్ళ మంది కనపడితే మాటలు రావట్లేదేంట్రా? గుండేంట్రా దడదడలాడుతుంది. ముసలగుండు కదా, ఆ మాత్రం వైబ్రేషన్ ఎడుతుందిలే. ఈవిడేనమాట తమరికి డ్రీమ్ గర్ల్. బాగుందిరా, పూలమ్ముకునే పిల్లతో ప్రేమ కథ. సూపర్ నీ లవ్ స్టోరీ. నా మొహం చూస్తావేట, వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు వద్దులేరా. ఏంట్రా నువ్వు? 30 రూపాయలు. నువ్వేంట్రా ఇంకా అదే తోటలో ఉన్నావా? రా అలా బజార్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం. లేగు. నేను రానురా, నువ్వు వెళ్ళు. నాకు అదోలాగా ఉందిరా. రాయహా బయటికి వెళ్తే మూడేదో చేంజ్ అవుద్ది. నాకు అసలే కూరగాయలు ఎంచడం కూడా రాదు. పదా. ఇదేంటి ఎక్కడ ఉంది? ఏరమ్మా ఎక్కడా కదా? ఒరే ఆ అమ్మాయి నిన్న పాప ఈరోజు చేప. సారీ నిన్న పువ్వులు ఈరోజు చేపలు. ఏంటి మాయా దీని స్టోరీ? అసలు తన గురించి మనకు తెలియాలిరా. తను ఎవరో మనకు తెలియాలంటే ముందు తన పేరేంటో మనకు తెలియాలి. నీళ్ళు కొనుక్కొని వస్తాను, ఎక్కడే ఉండు. ఆ పని చేయరా బాబు. ఇంతకీ నీ పేరేంటి? గొరస. అడిగింది చేప పేరు కాదు, ఆ పాప పేరు. నేను చెప్పింది కూడా చేప పేరే. ఏంటిది చేప పేరెట్టుకుంది?
నువ్వు నన్ను కొనడానికి వచ్చావా చేపలు కొనడానికి వచ్చావా గోవాల వెళ్ళి అవతలకి. ఒరే బాబు నీకు దన్నం, ఆ ట్యాగ్ నిన్ను వదిలేలా లేదు, చాలా కష్టం. నీకు తన కోపం మాత్రం కనపడుతుందిరా, నాకు తన బాధ్యత కనపడుతుంది. ఆ బాధ్యతలో తన కుటుంబం కోసం పడే కష్టం కనపడుతుంది. ఈ సొల్లంతా మాకెందుకు గానీ నువ్వు ముందు అంత మాట్లాడో చెప్పు, నేను పోతాను. అదే ఎలా మాట్లాడాలరా? ఇప్పుడు వరకు నేను ఏ అమ్మాయితోటి మాట్లాడలేదు. ఏం లేదు, ముందు హాయ్ అండి అని వెళ్ళి పలకరించు, తర్వాత అంతా అదే సెట్ అవుద్ది. వెళ్ళు. ఆ చూస్తే అంత బయలుగా ఉందిరా, మాట్లాడుతుందంటవా? సరే అయితే 10 ఇంటికి పోదాం. అలా వెళ్ళిపోవటం కాదు, ఏదో ఐడియా చెప్పరా. హాయ్. ఏం కావాలి? పీతలు, రొయ్యలు, చేపలు? ఏమీ లేదండి, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, 100 కేజీలు చేపలు కావాలి. ఆవిడ నెంబర్ ఇస్తే. నెంబర్ ఎందుకులేండి, రేపు పొద్దున్న ఇక్కడికి వస్తే ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళొచ్చు. మరి పూల బిజినెస్ ఏంటి ఫాలో అవుతున్నారా? అయ్యయ్యో అదేం లేదండి, మొన్న అలాగే వెళ్తూ చూసాను అంతే. రేపు వస్తానులేండి, రేపు వస్తాను. ఏట్రా బాబు ఏమంటది మీ లవ్? ఏం లేదురా బాబు, తర్వాత మాట్లాడుతుంలే పద. ఏంటే గురుడు? ఆ ఈ మాటలన్నీ ఆంటీ చెప్పు, నేను పట్టుకొని చేపలు తీసినట్టు తీసేస్తుంది. అయినా నీకు విషయం తెలియదేమో, నాకు ఆంటీ ముందే తెలుసు. ఆ? అవునా? ఆ, నిజమా? ఆ. పద అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అబ్బా ఆసక్వే, సర్లే తీసుకెళ్తాను కానీ కొద్ది ఖర్చు అవుద్ది. కొచ్చిదేముందిరా, ముందు పద వెళ్ళిపోదాం. సరే పదైతే. పద. ఇగో ఇదే ఇల్లు, పక్కనాపు. ఇదేనా? ఇదే కలతలు తీ గుడ్డల్లో ఉన్నాం. ఒరే వచ్చేస్తుందిరా. నేను కట్టాలేటి, వెళ్ళి మాట్లాడు. కొంచెం మాట్లాడబెట్టరా. ఒరే భయం వేస్తుందిరా. వెళ్ళిపోతున్నావే, మాట్లాడు. ఒరే ఇలా రండిరా. రే ఒరే అంటుంది నిన్నే. నన్నెందుకంటది, నిన్నే పిలుస్తుంది. ఇద్దరిని ఇలా రండి. పద. నిన్న చేపల మార్కెట్ లో నా నెంబర్ అడిగింది మీరే కదా? మేం కాదు, ఈయన. అసలు ఏంట్రా మీ బాధ? నన్ను ఫాలో చేస్తున్నారా? అంటే మీతో కొంచెం మాట్లాడాలని. అనుకున్నా. సరే మీరు మాట్లాడుకోండి, నాకు చిన్న పని ఉంది, వస్తాను. సరే నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా? మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇదే కదా చెప్పాలనుకుంటున్నా? మీరు చెప్పింది నిజమే, కానీ మీకు నేను నిజం చెప్పాలి. ఏంటో ఆ నిజం? అది మేబీ మీరు నమ్మకపోవచ్చు. యాక్చువల్గా మిమ్మల్ని నేను రియాలిటీగా చూడకముందే మిమ్మల్ని చూశాను. ఆ? అవునా? అదేలా? మీరు నాకు రోజు కళ్ళకు వచ్చేవారు. అసలు పాయింట్కి రండి. ఇదంతా ఎందుకు? మీ వయసుకి ఈ కాన్సెప్ట్ కి అస్సలు సంబంధమే లేదు. మీరు నా కళ్ళలోకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు నా కళ్ళలోకి వచ్చినప్పుడే ఫిక్స్ అయ్యాను, మీరే నా కలలు రాని అని. అబ్బా బానే ప్రిపేర్ అయ్యి వచ్చారు, కానీ ఇవేవి నా సెట్ అవ్వవండి, అర్థం చేసుకోండి. మీ పరిస్థితి ఏదైనా సరే నాకు ఓకే. సారీ అండి, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏట్రా అలా చెప్పి వెళ్ళిపోయింది? అయినా పువ్వులు చేపలు అమ్ముకునే దానికి ఇంత పొగరా? రే అది తన వృత్తి, తప్పు అలా అనకూడదు. లేదంటే ఏట్రా అంత పోజు కొడుతుంది? సరే ఏముందిరా, ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంటి? రాయ్ చెప్పు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? తను ఎక్కడెక్కడ ఉంటుంది, తను ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, తన బయోడేటా అంతా నాకు కావాలా. ఓకే, నువ్వు వెళ్ళి తడిగుడ్డేసుకుని పడుకో, నేను చూసుకుంటానులే. అది నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? వీస్ చివరి దాకా వచ్చింది. హ్మ్? లేకపోతే అదేమైనా అంబల్లా బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? పొద్దున్నేమో పూలు అమ్ముతుంది, సాయంత్రం ఏమో చేపలు అమ్ముతుంది. రే అదేరా ఎక్కడెక్కడా అని. పొద్దున్న పూల మార్కెట్, సాయంత్రం చేపల బజారు, దానికి అంత ఆలోచించాలా? రే రేపు నుంచి ఫాలో అవటమే పని, డిసైడ్ అయిపో. ఇగో బండిలో ఆయిల్ మాత్రం నువ్వే కొడిచ్చాలి. కొట్టిద్దాంలేరా, రేపు నుంచి తిరిగిద్దాంలే. ఎవరో కనపట్లేదేంట్రా? ఒకసారి చూడు. అబ్బా ప్రతిసారి దీనేంటి రేట్రా? ఇంట్లో చెత్త అనుకుంటే బయట చెత్త ఎక్కువైపోయింది. ఏంటే? ఏం లేదులే, పద. సరే అయితే మనం ఏదో పని ఉన్నట్టు వెళ్ళి మళ్ళీ వద్దాం. పద. ఏమే, తను చాలా రోజుల నుంచి నేను వెనకాల తిరుగుతున్నాడు కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? వాళ్ళకంటే నా గురించి తెలీదు, నువ్వు కూడా ఇలానే మాట్లాడతావా? ఏంటి నీ గురించి తెలియాలి? ఎప్పుడో మీ అమ్మ మీ నాన్నకి ఏదో జరిగిందని నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావా? ఏమే, చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మంచి అవకాశం ఇచ్చాడే, దాన్ని ఎందుకే పాడు చేసుకుంటావు? జీవితంలో తోడనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఆ తోడు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
అతను చాలా మంచి అతనిలా ఉన్నారే. ఈ ఒక్క విషయంలో నా మాట వినే నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఏం లైఫే. రోజు మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడు. ఆ బాధ భరించలేక ఆవిడ చనిపోయింది. ఆ బాధతో ఆయన కూడా పోయారనుకో. చూసావా, కొట్టినా సరే ఆమెంట ఆయనకి ఎంత ప్రేమో. మరి నీ ఇష్టమే. నీ జీవితం బాగు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. సరే, మళ్ళీ వస్తే చూద్దాంలే. ఏమండి? ఏంటి? అంటే మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలండి. సరే, ఇక్కడ కాదు, గుడి దగ్గర మాట్లాడదాం. అక్కడ వెయిట్ చేయండి. ఓకేనండి. పదరా పద ఆ, పద. ఏంట్రా తను ఇంకా రావట్లేదు? ఓరే, తను వస్తుంది కానీ ఎంతకీ ఈ వయసు వచ్చేదాకా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? చెప్తాను. గోల్స్ రా, గోల్స్. ఓహో. ఏదో సాధిద్దాం అనుకున్నాను, కానీ పెళ్లి చేసుకుంటే ఏమీ సాధించలేవు, గోల్స్ అచీవ్ అవ్వలేవు అని అందరూ అన్ని మాటలు విని 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 ఇదిగో ఇక్కడికి వచ్చింది. లైఫ్లో సక్సెస్ ఉన్నాకనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను రా. సక్సెస్ వచ్చే టైంకి నా ఏజ్ అయిపోయింది. అసలు ఎవర్రా చెప్పింది పెళ్ళి అవుతే ఏమీ సాధించలేవని? అది మనల్ని బట్టే ఉంటుందిరా విజ్జు. నువ్వు మాత్రం ఎవడో ఏదో చెప్పాడని తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నీ లైఫ్ మాత్రం ఇలా చేసుకోకు. రే, మీ దేవత వచ్చిందిరా. అరే ఏంట్రీ ఇవాళ ఎంత అందంగా ఉంది? అందంగా ఉందా? అక్కడ మా అందం తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు. నా కళ్ళతో చూడరా, నా కళ్ళతో చూడు. సర్లే, ఎవడు పిచ్చడికి ఆనందం కానీ. ఒరే, నీ పెళ్ళికని ప్రతి ట్యాగ్ తీసే సమయం వచ్చేసిందిరా. నా పక్కన ఉంటే నువ్వు మాట్లాడేసి వచ్చే. ఏమండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు. నా పరిస్థితులు వేరు, మీ పరిస్థితులు వేరు. పరిస్థితులు ఏముందండి, ఒక్కసారి నా చేతిలో చెయ్యేసి చూడండి. ఆ క్షణం నుంచి అవి ఎటువంటి పరిస్థితులైనా అది నా బాధ్యత. నా ప్రాణం పోయేంత వరకు మీ చెయ్యి నేను వదలను, మిమ్మల్ని వదలను. నువ్వు అను, నాలో సగభాగం శివుడు పార్వతికి ఇచ్చినట్టు నేను నీకు ఇస్తాను. నన్ను నమ్ము. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది కానీ వయసుకి సంబంధించింది కాదు. ఇది నా స్టోరీ.